పాత్రికేయులు రాజమండ్రి పత్రిక నమస్కారాలు. మనం మహాభారతం తెలుగులో రాజమండ్రిలో పుట్టింది. అలాగే దాని ప్రతిగా సరస్వతి గారు కూడా దాసతార సరస్వతి గారు కూడా కడుతున్నారు ఛానల్ నుంచి. ఇతనికి తొందరగా పూర్తవుద్ది. అలాగా విద్యకు పురాణాలకి సాంస్కృతికానికి నిలవైన రాజమండ్రిలో మన కర్రి రామారెడ్డి గారి పుడతాం నిజంగా హర్షదాయకం. అదే కాకుండా ఒక స్ఫూర్తి మన ఆల్మోస్ట్ 6 లక్షల జనాభాకి కాకుండా 140 కోట్ల జనాభాకి కాకుండా ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ అరౌండ్ 750 కోట్ల జనాభాకి ఒక సూచన, ఒక దిక్సూచి, ఒక థింగ్ ఏంటంటే మనిషికి ఏదన్నా సాధించవచ్చు కానీ విద్యను సాధించడం చాలా కష్టం. అలాంటి విద్యని ఏదైనా చేయొచ్చు తప్ప ఆస్తిని దొబ్బొచ్చు, డబ్బులు దొబ్బొచ్చు, రాజకీయ పదవి పోదు తప్ప ఉన్న విద్యని ఎవరో దొంగించలేడు. అది మనతోనే ఉంటుంది. ఆ విద్యని అందరికి పంచుతా. ఎందుకంటే మనం రాముడు, కృష్ణుడు, తర్వాత యేసుక్రీస్తు, తర్వాత మా ప్రవక్త అనుకుంటాం. వాళ్ళ లీలలో ప్రతిసారి కొత్తగా ఉంటాయి. అలాగే ప్రతి సంవత్సరం కొత్త డిగ్రీలు తెచ్చుకుంటే రామారెడ్డి డెఫినెట్గా ఈ హ్యాట్సాప్ పెట్టండి. ఫస్ట్ నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ 100 కేసులు అంటే డిగ్రీస్ పూర్తయిన సందర్భంగా నెక్స్ట్ ఇయర్ 105 వస్తాయి. మీరు ఇక సరస్వతి ఘాట్కి మనం 1 ఆఫ్ ది బెస్ట్ ఘాట్ ఉన్నటువంటిది ఇన్ ఫ్యూచర్ సరస్వతి ఘాట్లో. దాన్ని డెఫినెట్గా చాలామంది అక్షరాభ్యాసం వస్తుంటారు అక్కడికి. మీకు గుర్తుగా మీరు ఒక మంచి అంటే మీ డిగ్రీలతో పాటు మీకు ఒక వీడియో థింగ్స్ కానీ ఎనీథింగ్ అని పెడితే డెఫినెట్గా ద పీపుల్ కెన్ ఇన్స్పైర్. నాట్ ఓన్లీ ఇట్ వోంట్ ఇన్స్పైర్ యూ, ఇట్ వోంట్ ఫర్ ఎవర్. అందువల్ల ఎంతో మంది స్ఫూర్తిదాయకమైన పిల్లల్ని మనం తీర్చిదిద్ది. అది నా విజ్ఞప్తిగా కోరుతాను. థ్యాంక్ యూ. సార్ చాలా సీనియర్. అటువంటి సీనియర్ ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 16 to 32 డిగ్రీస్ ఎక్స్ట్రా చేస్తూ మేము ఆయన దగ్గర నుంచి చాలా స్ఫూర్తి తీసుకుంటున్నామండి. కాకపోతే ఏంటంటే మా జనరేషన్ ఎప్పుడు కూడా ఇన్ని డిగ్రీస్ చేయాలని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే ఏంటంటే ఇన్ని డిగ్రీస్ ఒకవేళ చేయాలనుకున్నా అసలు చేయగలం లేదన్నది కూడా అనుమానం అండి. సో హ్యాట్స్ ఆఫ్ సార్. ఒక పెద్ద మనిషి ఒక ఆయన అడిగాడు ఇంకో పెద్ద మనిషిని కలుద్దామని. కానీ ఆయన నాకు ఇంటర్వ్యూ ఇప్పిస్తారంటే నేను ఒకటే మాట్లాడాను, దేవుని దెయ్యాన్ని చూడగల మీరు, అలాగే ఆ డిగ్రీ కూడా మీరు సంపాదించలేరు. ధన్యవాదాలు సతీష్ గారు. చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ చేసిన దాంట్లో న్యూట్రిషన్ ఆఫ్ ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్ అదో కోర్స్ చేశాను నేను. అప్పుడు నాకు మెటర్నల్ అది తల్లిపాల గురించి అది ఇంపార్టెన్స్ అది కూడా చాలా బాగా ఇది ఇచ్చింది. ఈసారి కోర్సులో చైల్డ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే కోర్స్ చేయడం జరిగింది. అది కూడా టాపర్గా వచ్చిందండి. థ్యాంక్ యూ. అందరికీ స్వాగతం, ధన్యవాదాలు. రాముడు మంచి బాలుడు. ఆయన వశిష్ఠుల వారికి ఏమీ పరీక్షలు పెట్టలేదు. వశిష్ఠుల వారు చెప్తుంటే నేర్చుకుంటూ ఉండేవాడు. ఎంత ఫాస్ట్గా నేర్చుకోవడం అంటే ఎంత ఫాస్ట్గా ఆయన చెప్పడమే ఆలస్యం. ఈయనకి స్ఫురణకు వచ్చేసేది. మేధస్సులో స్ఫురణ చాలా ఇంపార్టెంట్. కానీ స్ఫురణకు వచ్చేసేది ఆయనకి. కానీ కృష్ణుడు పరీక్షలు పెట్టాడు గురువు గారికి. ఆయన చాలా కంగారు పడిపోయాడు. ఈ కుర్రాడికి నేను ఏం చెప్పాలి, ఏం చెబుతున్నప్పటికీ కూడా చెప్పింది తర్వాత చెప్పబోయేది కూడా అలా చెప్పేస్తున్నాడు. ఈ కుర్రాడు ఇంత తొందరగా చెప్పేస్తే ఎలాగా అని. ఇవన్నీ రికార్డ్సే. కానీ వాళ్ళందరికీ చిన్న వయసులో చెప్పారు వాళ్ళ గురువులు. 70 ఏళ్ల వయసులో కూడా అవసరమైతే అంటే ఇవాళ ఉండేటటువంటి ఆధునిక వాతావరణంలో గురుత్వ స్థానాలు మారిపోయినాయి. గురువు గారు ప్రత్యక్షంగా ఉంది చెప్పక్కర్లేదు. చాలా మనకి సంభారాలు మనకి అందుబాటులో ఉన్నాయి. మన దగ్గర జిజ్ఞాస ఉండాలి. కానీ నమస్తే నమస్తే. అంచేత ఈ వయసులో కూడా ఇంత ఫాస్ట్గా నేర్చుకోగలగడం, వైవిధ్యంతో ఉన్నటువంటి వాటిని నేర్చుకోగలగడం, వాటిని లోతుగా అధ్యయనం చేయడం, జ్ఞాపకం పెట్టుకోగలగడం, స్ఫురణకు తెచ్చుకోగలగడం, ఒత్తిడి లేకుండా పరీక్ష రాయగలగడం, టాపర్గా రాగలగడం, ఇవన్నిటికీ
ఏదైనా ఒక నమూనా చూపించాలంటే బహుశా నాలాంటి వాడి శక్తి చాలదు. ప్రాచీనమైనటువంటి మహర్షులు ఎవరైనా అంత చివరి క్షణం వరకు కూడా విద్యార్థులను మునిగిపోయినటువంటి మహానుభావులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ లిస్టును తయారు చేసి దాంతోపాటుగా రామారెడ్డి గారి లిస్టును కూడా కలిపి సరస్వతి ఘాట్లో పెట్టినట్టయితే డెఫినెట్గా మనందరికీ కూడా రాజమండ్రికి చాలా ప్రేరణదాయకంగా ఉంటుంది. భాస్కరరావు గారు వెళ్ళిపోయారు, నేను తర్వాత కూడా పర్సనల్గా చెప్తాను ఆయనకి అనే విషయాన్ని. కాబట్టి ఇది ఒక స్పెషలైజేషన్. ఈ వయసులో అంత ఫాస్ట్గా నేర్చుకోగలగడం, దీనిని అదొక ఎన్డీఏలో వచ్చేసినటువంటి వారికి వచ్చినటువంటి ఒక అదృష్టం. చాలామంది చెప్తుంటారు సాధన చేస్తే వస్తుందని. సాధన చేస్తే రాదు, మనలో ఉన్నది సాధన చేస్తే బయటకు వస్తుంది, లేనిదేమి రాదు కొత్తగా. కాబట్టి ఇలాంటి ఒక శుభ సందర్భంలో వారు మనందరితో కూడా వారి యొక్క ఆనందాన్ని పంచుకోవడం, ఆ పంచుకునే ఆనందంలో నేను కూడా భాగస్వామి కావడం నాకు కూడా చాలా ఆనందము. అందరికీ కూడా ధన్యవాదాలు. మరి కర్రీ రామారెడ్డి గారి గురించి ఎంత చెప్పినా అది తక్కువే. రాజమండ్రిలో మనకి రాజమండ్రి కంఠానికి ఒక మణిహారం రామారెడ్డి గారు. ఎందుకంటే ఆయన వైద్య వృత్తిలో ఉన్నారు. వైద్య వృత్తిలో అత్యున్నతమైన అవార్డు బీసీ రాయ్ అవార్డు. బహుశా నాకు తెలిసినంత వరకు ఎవరికి రాలేదు అది ఈ చుట్టుపక్కల. బీసీ రాయ్ అవార్డు గ్రహీత. అంతకన్నా దాని తర్వాత ఇప్పుడు మానసిక వైద్యులైన ఇప్పుడు ఆయన రాస్తున్న కోర్సులు అడ్వాన్స్డ్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన కోర్సులు. మొన్న ప్రెస్ మీట్కి 73 అయినాయి అని మనం చెప్పాం, ఈ రోజుకి 89 అయినాయి. ఆ 100 గురించి రాజమండ్రి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందువల్లంటే అది వస్తే అందరూ రాజమండ్రిలోని ప్రజలు అందరూ కూడా చాలా సంతోషిస్తారు. మా నగరవాసి మా రామారెడ్డి గారు అంటే చాలా మీ అందరికీ తెలుసు, అణుకుతూ ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, గర్వం ఉండదు. ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన అంత ఎత్తుకు ఎదుగుతూ ఉన్నారు. బేసికల్గా మా ఇద్దరికి వేరు వేరు భిన్న ధృవాలం. ఆయన ఆర్ఎస్ఎస్లో ఉంటారు, నేను కాంగ్రెస్లో ఉంటాను. బట్ ఆయన ప్రతిభని మనం గుర్తించకపోతే ఆయన ఎక్కడున్నాయి ఏమున్నాయి, ఆయన్ని ఎప్పుడు ఆయన మంచిని ఆయన ఉన్నత భావాలని నేను ఎప్పుడు గౌరవిస్తాను. ఆయన ఇంకొకటి ఏంటంటే మా కాలేజీ గురించి చెప్పారు, చాలా సంతోషం. నిజంగా నాకే ఎలా అంటే చాలామంది అనుకుంటారు హర్ష్ కుమార్తో చెప్తే, కానీ కనీసం లేట్ పర్మిషన్ కూడా మేము అలౌ చేయడానికి లేని పరిస్థితులు అక్కడ. అలాగ ఉంటుంది కాలేజీ. సో ఆ కాలేజీ వల్ల ఎంతోమంది ఎగ్జామ్స్ అయ్యి రాస్తూ ఉన్నారు, చాలా సంతోషం. ఇప్పుడు మీకు ఒక చిన్న కథ చెప్తాను, దయచేసి అందరూ వినండి. ఆయనకి నాకున్న సంబంధం ఏంటి మరి చెప్తాను సార్ ఒకసారి. అంటే ఒకసారి నేను పార్లమెంటు మెంబర్ కాకముందు కాలేజీలో నేను నడిపిస్తూ ఉన్నప్పుడు ఒక స్టూడెంటు నాకు చాలా చాలా దగ్గరగా ఉండేవాడు, చాలా ఒబీడియంట్గా ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో అబ్బాయి గురించి సరిగ్గా మాట వినకపోయినా, సరిగ్గా అన్నం తినకపోయినా హర్ష్ కుమార్ గారికి చెప్తారా అని జరిపిస్తూ ఉండేవారు. దాంతో వాళ్ళ ఇంట్లో కూడా నాకు చెప్పేవారు ఆ విషయం. మా ఇద్దరికి చాలా మంచి హైదరాబాద్ సంబంధం. సడన్గా ఒకరోజు నైట్ అర్ధరాత్రి 2:30కి షర్ట్ లేకుండా నిక్కడితో మా ఇంటి మీదకి వచ్చేసి రారా బయటికి హర్ష్ కుమార్ అని చెప్పి బూతులు తిడతా అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఆ అబ్బాయిని 4-5 ఆపలేకపోతే పోలీసు వారికి కంట్రోల్ చేసి పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. నేను కేసు పెట్టొద్దండి, నా కుర్రాడు మరి ఏమైందో తెలియదు అని చెప్పాను. ఆ తర్వాత మార్నింగ్ పోలీస్ స్టేషన్కి చెప్పి వదిలేశారంటే రాత్రే వదిలేసామండి, అక్కడ కానిస్టేబుల్ పెట్టాం ఇంటి దగ్గర, బయటకు రాకుండా అని చెప్పారు. దాని తర్వాత నెక్స్ట్ డే అబ్బాయిని ఇంటికి పిలిపించాను. ఇంటికి పిలిపించగానే నాతో అతని బిహేవియర్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. వచ్చి ఏంటి అని చైర్ మీద బాసపేటలో కూర్చున్నాడు.
వెంటనే నాకు అర్థమైంది ఈ అబ్బాయి సంథింగ్ ఏదో డేంజర్లో ఉన్నాడు అనుకుని వదిలేశాను. వదిలేసిన తర్వాత ఏదో హాస్పిటల్కి తీసుకెళ్లారన్నారు, ఎక్కడ చూపించారో తెలియదు. మళ్ళీ రెండోసారి ఒక 3 నెలల తర్వాత వచ్చాడు. మళ్ళీ అదే స్పీడు, అదే ఇది. వెంటనే పట్టుకున్నాం అందరం కలిసి. ఎప్పుడు నా దగ్గర కొంతమంది జనం ఉంటారు కాబట్టి గబగబా పట్టుకున్నాం, అది చేసి వెంటనే చెప్పి వాళ్ళ ఇంటికి చేసిన తర్వాత రామారెడ్డి గారికి దగ్గర ట్రీట్మెంట్ అంటే ఈయన దగ్గరికి వచ్చాను. సార్ ఏంటిదంటే, మీ దురదృష్టం అండి, మీరు దీంట్లో చేసింది ఏమీ లేదు. అబ్బాయికి షిజోఫ్రీనియా బాగా లాస్ట్ స్టేజ్లో ఉంది. అబ్బాయి మిమ్మల్ని చంపాలని చూస్తున్నాడు. అబ్బాయి మిమ్మల్ని చంపలేను అన్న థాట్ వచ్చినప్పుడు వస్తే అతనికి వెంటనే సూసైడ్ చేసుకుని అబ్బాయి చచ్చిపోతాడు. అది ఎందుకు వచ్చిందో కారణం ఏంటో అన్నది తెలీదు. మీ మీద అతి ప్రేమ భయం అన్నది రివర్స్ అయింది. ఈ అబ్బాయి జీవితాంతం మందుల మీద బతకాలి. ఎప్పుడు మందులు మానేస్తే అప్పుడు ఎఫెక్ట్ అవుతూ ఉంటుందంటే నేను అటే వెళ్ళకుండా అబ్బాయికి కనపడకుండా. ఎందుకంటే ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏంటో తెలియదు. గన్మ్యాన్ ఉన్నా కూడా అటే వెళ్ళకుండా అలా తిరిగేవాడిని. ఇప్పుడు డాక్టర్ గారిని కనుక్కుంటూ ఉంటాను, అబ్బాయి ఎలా ఉన్నాడు, మందులు తీసుకుంటున్నాడా లేదా అని. అలాగే నాకు అడ్వైజ్ ఇచ్చి నన్ను చాలా, అలాగే ఇంకో కేసులో కూడా నన్ను మళ్ళీ తిరిగి మనిషిని చేశారు. అట్లాంటి గొప్ప విషయాలు రామారెడ్డి గారి దగ్గర ఉన్నాయి. అందుకని ఆయన నేను చాలా గౌరవిస్తాను. ఇప్పుడు ఇందాకెళ్ళి భాస్కరరావు గారు కానీ రామారెడ్డి గారిని కానీ వీళ్ళిద్దరంటే నాకు చాలా గౌరవం, చాలా ఇష్టం. కాబట్టి ఇటువంటి ఆయన మన రాజమండ్రిలో ఉండడం, మానసిక వైద్యంలో మటుకు ఆయన్ని మించిన వాళ్ళు మటుకు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే లేరు నాకు తెలిసినంత వరకు. అటువంటి గొప్ప వైద్యులు మన రాజమండ్రిలో ఉండడం మనందరికీ కూడా గర్వకారణం అని తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.